కొన్ని ప్రాంతాలకే పరిమితమైన జీడి పరిశ్రమ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోనూ విస్తరిస్తోంది. ఏజెన్సీ సహా మెట్ట ప్రాంతాల్లో జీడిపప్పు తయారీ యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. ఎగుమతులతో నిర్వాహకులు లాభాలార్జిస్తుండగా జిల్లాలో గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపాధి లభిస్తోంది. వంటకం ఏదైనా సరే జీడిపప్పు తప్పనిసరైపోయింది. ఒకప్పుడు సంపన్నులే అధికంగా వినియోగించే జీడిపప్పు ప్రస్తుతం మధ్యతరగతి సామాన్యులు సైతం వాడుతున్నారు. ఫలితంగా జీడిపప్పు యూనిట్లకు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం విదేశాల నుంచి జీడిపప్పు దిగుమతి చేసుకునే పరిస్థితి ఉన్నందున జీడి మామిడి తోటల సాగు పెంచి కొత్త యూనిట్లు నెలకొల్పేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 100కు పైగా భారీ మధ్య తరహా పరిశ్రమలున్నాయి. జిల్లాలో సుమారు 15,000 హెక్టార్లలో జీడి మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. రాజానగరం, రంగంపేట, గండేపల్లి మండలాలు ఏజెన్సీలోని అడ్డతీగల, రాజవొమ్మంగి, మెట్టలో గోకవరం, రౌతులపూడి, శంఖవరం తునిలో జీడి మామిడి తోటలు పెంచుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని దేవరపల్లి, బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి జీడి పిక్కల్ని పరిశ్రమల నిర్వాహకులు కొనుగోలు చేస్తున్నారు. వాటిని పరిశ్రమలకు తరలించి జీడిపప్పు తీసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. బిజినెస్ చేద్దారనే ఉద్దేశం మీద బిజినెస్ స్టార్ట్ చేశాను. 5 years నుంచి స్టార్ట్ చేశాను. నాకు బాగానే ఉందండి. ఫస్ట్ అదేం బాగానే ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ప్రతి ఒక్కరు తింటున్నారు కాబట్టి ఎంతమంది చేసినా ఎన్ని చేసినా కానీ ఇది ఫుడ్ ఐటమ్ కాబట్టి ప్రాబ్లం లేదు. సేల్స్ ప్రాబ్లం లేదండి. ఫస్ట్ ఓవరాల్గా ఈ రన్నింగ్ చూస్తుంటే మనకి ఆదాయం పర్వాలేదు, బాగానే ఉంటుంది. రైతుల నుంచి ఇక్కలు వస్తాయండి. ఆ ఇక్కలు ఎత్తుకొని పోయి బాయిలింగ్ వేసి అంటించి ఆ బాయిల్ హీట్ చేసిన తర్వాత అవి తీసిన తర్వాత ఒకరోజు ఆరబెట్టిన తర్వాత మళ్ళీ కటింగ్ చేస్తున్నాం కదండి. ఆ కటింగ్ చేసిన తర్వాత అక్కడి నుంచి పప్పు ఇక్కడ కొద్దిగా డిస్పోర్ట్ వస్తుంది. ఇక్కడ వెళ్ళి వచ్చేసి దాన్ని పొట్టు ఇరుపడం అవి చేస్తారండి. జీడిపప్పు పరిశ్రమలతో నిర్వాహకులు లాభాలు ఆర్జిస్తుండగా సుమారు 5,000 మందికి పైగా మహిళలు ఉపాధి పొందుతున్నారు. మాకు తోటల పనులకు వెళ్తామండి. తోటల పనులు అయిపోయిన తర్వాత ఫ్యాక్టరీ చేసుకుంటామండి. ఫ్యాక్టరీ కూడా చాలా బాగా సహకరించిందండి మాకు. ఇంటి దగ్గర లేకోకుండా మమ్మల్ని వంటలు చేసుకుని సాయంకాలం వరకు చేసుకుంటే 200, 250 అలా 150 అలాగా 100 అలా చేసుకోగలుగుతామండి. మధ్యవర్తి కుటుంబంలో అయినా కానీ బాగా సంపాదించుకుని బాగా కష్టపడుకుంటున్నామండి. మాకండి 3 అమ్మాయిలండి మాకు. అయితే మా ఆయన గారు ఒక్కడే తెచ్చివారండి. ఆయన కొంచెం ఇబ్బందిగా ఉండేదండి. ఫ్యాక్టరీ పెట్టి ఇప్పుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుంచి మేము ఫ్యాక్టరీకి వస్తున్నామండి. చేసుకుంటాం, పర్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు రాయితీలు అందిస్తున్నాయి. యూనిట్ స్థాపనకు అయ్యే ఖర్చులో ఆయా సంస్థలు 25% రాయితీ ఇవ్వగా 75% రుణాన్ని బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. జీడిపప్పు వినియోగం, డిమాండ్ పెరుగుతున్నందున గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిశ్రమలను నెలకొల్పేందుకు మరింత మంది ముందుకు వస్తున్నారు.